నమస్తే అందరికి. ఈరోజు మనం పూర్ణాత్మ 8వ భాగంలోకి అడుగుపెట్టాము. ఈ చాప్టర్ పేరు మీ ప్రకంపనను పెంచండి. మీరు మీ హృదయాన్ని తెరవడం ద్వారా మీ ప్రకంపనని పెంచుకోవచ్చు. మీరు ప్రేమ తత్వంలో ఉన్నప్పుడు మీలో జీవకళ ఎక్కువగా ఉండి మీ పరిధి పెరుగుతుంది. ప్రేమను అడ్డు లేకుండా విశ్వంతో ప్రవహించనీయండి. లవ్ ఈస్ ఎ విల్లింగ్‌నెస్ టు బి వల్నరబుల్. ప్రేమ మిమ్మల్ని మరి ఇతరులను ఎవరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే అంగీకరించేటట్లు చేస్తుంది. పరిధులు లేని ప్రేమ అన్ని విభిన్నాలను కరిగిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ ప్రకంపన పెరుగుతుంది. అప్పుడు మీ మహాకార మీ శక్తి మహాకారణ లోకాలలోని ప్రకంపనను అందుకోవడం ద్వారా పూర్ణాత్మగా మారుతారు. ప్రేమ అనే ద్వారం ద్వారా ఎన్‌లైటన్‌మెంట్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ద్వారా మీ హృదయాన్ని తెరవగలుగుతారు. మీలోని అన్ని భావాలను ప్రేమించండి. మీరు నెగెటివ్‌గా అనుకునే భావాలను కూడా ప్రేమించండి. సంతోషం, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నారో, అదే విధంగా కోపాన్ని, అనుమానాన్ని కూడా ప్రేమించండి. మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండిటిని ప్రేమించండి. మీ నెగెటివ్ భావాలను ప్రేమించండి, క్షమించండి. వాటిని అసహ్యించుకోవడం ద్వారా మార్చాలని చూడవద్దు. ప్రేమించడం ద్వారా ఆ భావాలలో మార్పు తీసుకురండి. మీరు మీ నెగెటివ్ భావాలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అవి పాజిటివ్ భావాలుగా మారతాయి. భయానకమైన ఆలోచనలనైనా ప్రేమించండి. వాటిని మీ ప్రేమ కోరే చిన్న పిల్లలుగా భావించండి. మీలో నెగెటివ్ ఆలోచన ఉన్నందుకు మిమ్మల్ని మీరు తప్పుగా భావించవద్దు. మీరు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు వాటి శక్తి ప్రభావం మీ మీద తక్కువగా ఉంటుంది. ఊహల ద్వారా తేలికగా ఆపవచ్చు. నెగెటివ్ ఆలోచన పక్కన పాజిటివ్ ఆలోచనను ఉంచండి. ఒక పాజిటివ్ ఆలోచన వందలాది నెగెటివ్ ఆలోచనలను తీసివేస్తుంది. ఒక స్త్రీ ఎలివేటర్‌లో అంటే లిఫ్ట్‌లో ఎత్తుగా ఉండే ప్రాంతాలను చూసినప్పుడు భయపడుతూ ఉండేది. తన భయాన్ని తానే అసహ్యించుకునేది. ఆ భయాలను పోగొట్టుకోవడానికి ఆమె తనలో తాను మాట్లాడుకునే ప్రయత్నం చేసింది. ఒక కొత్త టెక్నిక్ ఉపయోగించాలని నిర్ణయం తీసుకునేదాకా అవేమీ పనిచేయలేదు. ఆమె తన భావాలను ప్రేమించాలనుకుంది. తరువాత ఆమె లిఫ్ట్ ఎక్కినప్పుడు భయపడింది. కానీ ఆ భావాలకు ఆమె ప్రేమ అందించింది. ఆమె పై అంతస్తుకు చేరుకునేటప్పటికి భయాలు తగ్గి ఎంతో హాయిగా ఫీలయింది. మనం నెగెటివ్ భావాలను ప్రేమ ద్వారా వాటి పరిధిని దాటి ప్రకంపనను కాంతిగా మార్చవచ్చు లేక అసహ్యించుకోవడం ద్వారా నిరోధించవచ్చు. అసహ్యించుకోవటం ద్వారా అవి ఎక్కువ శక్తితో మన మీదే పనిచేస్తాయి. లవ్ యువర్ హ్యూమన్నెస్. మీ బలహీనతలను, బలాలను ప్రేమించడం ద్వారా మీ ప్రేమ పరివర్తనం చెందుతుంది. మీ నెగెటివ్ భావాలను ప్రేమించే కొద్దీ మీ ప్రపంచ పరిధి పెరగడంతో పాటు మీ అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రేమ ద్వారా స్వస్థత. శక్తిని అడ్డుకోవడం ద్వారా అనారోగ్యం కలుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ప్రేమ కుదింపబడుతుంది. ఉదాహరణకు జలుబు వచ్చినట్లయితే దానర్థం మీరు మీతో తగినంత ప్రేమగా ఉండడం లేదని. జలుబు చేస్తుందనిపించినప్పుడు మీరు విశ్రాంతి తీసుకుంటానని లేక ఒత్తిడిని తగ్గించుకుంటానని ప్రతిజ్ఞ చేసినట్లయితే మీకు జలుబు దరికి కూడా రాదు. అయితే మీరు అన్నది మాత్రం నిలబెట్టుకోవాలి. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టినప్పుడు మీ ఆలోచన ధోరణిలో, భావాలలో మార్పు గమనించవచ్చు. పాత శక్తిని విడిచి కొత్త శక్తిని సంతరించుకొనుటకు జబ్బులను సృష్టించుకుంటాము. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటే అస్వస్థతలో మార్పు వస్తుంది. సత్యవంతమైన లేక నిజమైన హీలర్ ద్వారా హీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే హీలింగ్ జరగవలసిన వ్యక్తి కన్నా హీలింగ్ చేసే వ్యక్తిలో ఉన్నత ప్రకంపన స్థితిలో ప్రేమ, లైఫ్ ఎనర్జీ, శక్తి ఉంటాయి.
హీలింగ్ చేసే వ్యక్తి యొక్క శక్తి క్షేత్రం బయటకు పొడిగించబడి, అతను లేక ఆమె తమను తాము ఇష్టపడడానికి స్థలాన్ని సృష్టిస్తుంది. అతను లేక ఆమె కుదించబడిన స్థలం పెరగడం వల్ల హీలింగ్ జరగడానికి అవకాశం సృష్టించబడుతుంది. మీ ప్రేమమయమైన ఆలోచనల ద్వారా మీ చుట్టూతా ఉన్న వ్యక్తులను శక్తివంతంగా మార్చవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించినట్లయితే, ఇతరులకు కూడా ఈ భావాలనే పంపించవచ్చు. ఎవరికి వారు తమకు తెలిసిన పద్ధతిలో పరిస్థితులను, నమ్మకాలను, పరువు ప్రతిష్టలు అనే బంధాలను వదిలిపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం ఇతరులను జడ్జి చేయడం కానీ, లేక విమర్శించడం గానీ చేయకుండా, వారి జీవితాలు బాగుపడడానికి మనం ఏమి చేయగలము అని ఆలోచించాలి. కొంతమంది స్త్రీలు ఒక గ్రూప్‌గా స్నేహితులుగా ఉండేవారు. వారిలో ఒకామె ఎక్కువగా తాగుతూ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండేది. ఆమె అవసరాన్ని బట్టి తాము ఏమి చేయాలని వీళ్ళందరూ ఆలోచించారు. ఆమెను ఎక్కువగా ప్రేమగా చూసుకోవాలనుకున్నారు. ఏదో విధంగా ఆమెను మార్చే కన్నా, ఆమె ఏ స్థితిలో ఉందో ఆ స్థితినే తాము ప్రేమిస్తూ ఉన్నట్లు సమాచారం టెలిపతిక్‌గా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమెకు కాంతిని పంపించడం మొదలుపెట్టారు. నాటకీయంగా ఫలితాలు మారాయి. 2 వారాల తరువాత హఠాత్తుగా తాగుడు మానేయాలని ఆమె నిర్ణయించుకుంది. దానికనుగుణంగా ఆమె జీవితమే మారింది. ఇతరులను ప్రేమమయమైన ఆలోచనలు పంపించండి. ఇతరులకు ప్రేమమయమైన ఆలోచనలు పంపించండి. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలు బలాన్ని పుంజుకుని మంచి వైపుకు ఆకర్షింపబడతారు. గొప్ప గొప్ప గురువులందరూ కూడా ఎక్కువ సమయం అద్భుతమైన ప్రేమ స్థితిలో ఉంటూ, తమ సహాయం కోరేవారికి శక్తిని, ప్రేమను టెలిపతి ద్వారా పంపుతుంటారు. మీ ప్రేమ భూత, భవిష్యత్ కాలాలకు పంపడం ద్వారా చాలా లాభాల్ని పొందవచ్చు. ప్రేమ కాలాన్ని మారుస్తుంది. ఒకామె ఒకతన్ని ప్రేమించింది గతంలో. కానీ అతను ఆమెను తిరస్కరించి, ఆమెను బాధపడేలాగా చేశాడు. అప్పుడప్పుడు అతని తిరస్కారమే గుర్తు వచ్చి ఆమె బాధపడుతూ ఉండేది. ఆమె అతని పూర్ణాత్మతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ, ఆమె ప్రేమను, క్షమాగుణాన్ని అతనికి పంపించింది. తొందరలోనే ఆమెకు, ఆమె భర్తకు ఉన్న సంబంధంలో తేడా గమనించింది. ఆమె ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆమె భర్తతో ఓపెన్‌గా ఉండగలిగేది. ఇతను తిరస్కరిస్తాడన్న భావం నుంచి ఆమె రక్షించుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఇంతకు ముందు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినట్లయితే, లేక మీరు ఎవరినైనా బాధ పెట్టినట్లయితే, ప్రేమను, క్షమాగుణాన్ని గతానికి పంపించండి. ఇలా చేసినట్లయితే మీ ప్రకంపన పెరుగుతుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే నన్ను వేరే వాళ్ళు తిరస్కరించారు అనే ఒక గాయాన్ని లోపల ఉంచుకుందో, దానివల్ల ఆమె ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండలేకపోయింది ఆమె భర్తతో కూడా. ఇతను కూడా ఆమెను తిరస్కరిస్తాడేమో అన్న భయం ఆమెలో ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె తన గతానికి ప్రేమను, క్షమను పంపించిందో, అప్పుడు ఈమెలో ఆ గాయం మెల్లమెల్లగా తొలగి ఆమె, ఆమె భర్తతో ఇంకా బాగా ప్రేమగా ఉండగలిగింది. ఇతరులలో కొత్త స్థితిలో ప్రేమను ఒప్పుకున్నట్లయితే, ఇంతకు ముందు వారు చెప్పలేని విధంగా అయిష్టంగా నటిస్తారు. అంటే మనం ఎవరికైనా ఎక్కువ ప్రేమను చూపించినప్పుడు వాళ్ళల్లో ముందు కనిపించని కొన్ని భావాలు బయటికి రావచ్చు. ఉదాహరణకు కోపం, భయం, బాధ. దీని అర్థం నీ ప్రేమ వల్ల సమస్య వస్తోందని కాదు. నీ ప్రేమ వాళ్లకు ఒక సురక్షితంగా ఉన్నాను అనే భావాన్ని ఇస్తోంది. అందుకే వాళ్ళ మనసులో దాచుకున్న భావాలను బయటకు తెస్తున్నారు. చాలా మంది లోపల పాత బాధలను దాచుకుని ఉంటారు. ఎవరైనా ప్రేమగా ఉంటే ఆ బాధలు మెల్లమెల్లగా బయటికి వస్తాయి. అంటే వాళ్ళు హీల్ అవుతున్నారని దానికి అర్థం. అందుకే నువ్వు ఎక్కువ ప్రేమగా మారిన తర్వాత వేరెవరైనా కఠినంగా ప్రవర్తిస్తే అది నీ తప్పు కాదు. నీ ప్రేమ వల్లే వాళ్ళ లోపలి భావాలు బయటికి వస్తున్నాయి.
నెగటివిటీ అంతా ఎక్కువ ప్రేమను పొందడానికి పడే వ్యధ. ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రేమగా ఉండటాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇతరులు మీతో రూడ్‌గా ఉంటూ, దయలేని విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. వాళ్లకు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. అంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. వారు ఎలా ప్రవర్తించినా వారికి మీరు ప్రేమను పంపించండి. ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరిగి తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. ఇతరులలో ప్రేమించలేని విషయాలున్నా వాటిని ప్రేమించడం ద్వారా మీ ప్రకంపనను తొందరగా పెంచుకోగలుగుతారు. ఒక ఆమె మెడికల్ షాప్‌కి వెళ్ళింది. అక్కడ పనిచేసే అతను ఆమెతో రూడ్‌గా ప్రవర్తించాడు. అంటే చాలా కఠినంగా ప్రవర్తించాడు. ఆమె తిరిగి అతనికి బుద్ధి చెప్పాలనుకుంది. కానీ దానికి బదులుగా ప్రేమను పంపించింది. ఆమె షాప్ నుండి వెళ్ళేటప్పుడు అతనికి ఆమె కోపాన్ని పంపించాలనుకుంది. కానీ పంపలేదు. అంటే తిట్టుకుంటాం కదా! మనము ఇట్లా చేశాడేంటి అని. అట్లా అనుకోలేదు ఆమె. ఆమె అతని గురించి చెడు ఆలోచనలు చేయకుండా తనను తానే క్షమించుకుంది. అందువల్ల అతనికి ప్రేమకరమైన ఆలోచనలు పంపడం తేలికయింది. చాలా వారాల తర్వాత ఆమె మళ్ళీ ఆ మెడికల్ షాప్‌కి వెళ్ళినప్పుడు అతను ఆమెతో చాలా స్నేహంగా ఉండటమే కాక, చాలా వారాల క్రితం అతని భార్యకు క్యాన్సర్ మూలంగా ఎక్కువ కాలం బ్రతకదని చెప్పాడు. అసలు విషయం తెలిసిన తరువాత అతనికి చెడు ఆలోచనలు పంపించకుండా మంచి ఆలోచనలు పంపించినందుకు ఆమె సంతోషించింది. మీరు కలుసుకునేవారు మీకన్నా ఆత్మపరంగా తక్కువ స్థితిని కలిగి ఉండి, దయగా, ప్రేమగా ప్రవర్తించటం తెలిసుండకపోవచ్చు. ఇతరులు మీతో రూడ్‌గా ఉంటూ, కనికరము లేకుండా ఉండడాన్ని, లేక మిమ్మల్ని లెక్క చేయకపోవడాన్ని పట్టించుకుని రియాక్ట్ అవ్వడాన్ని ఆపండి. బాధతో మీరు తిరిగి స్పందించినట్లయితే స్వచ్ఛమైన, ప్రశాంతమైన మీ కేంద్రం నుండి మీరు బయటికి వచ్చేస్తారు. మనం ఎప్పుడైతే స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటామో మనం హై ఎనర్జీలో ఉంటామనమాట. వేరే వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు, లేకపోతే మనతో మంచిగా మాట్లాడలేదు, మనల్నేదో తక్కువ చేసి చూసారు అని మన మనసులో ఎప్పుడైతే అనుకుంటామో, మనము మన ప్రశాంత స్థితిని కోల్పోతాము. కాబట్టి ఇతరులు ఎలా ప్రవర్తించినా వారిని క్షమించి ప్రేమను పంపించండి. మీరనుకున్న విధంగా కాక మీ ప్రవర్తన ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి. ప్రేమ శరీరంలోని కణాలు తిరిగి జీవం పొందేలాగా చేసి భూమి యొక్క పరిధిని, సాంద్రతను దాటేలాగా చేస్తుంది. మనలో ప్రేమ ఎక్కువ అయ్యే కొద్దీ మనం భూపరిధిని దాటి మహాతల లోకంలోని మన పూర్ణాత్మతో కలుస్తామనమాట. అంత ఎనర్జీస్ మనలో పెరుగుతాయి. అందవికారాన్ని కూడా ప్రేమించండి. ఇతరులు మీతో స్నేహంగా ఉండనట్లయితే వారిని ప్రేమించండి. ఇతరులను విమర్శించే బదులు, వారి తప్పులను ఎత్తి చూపే బదులు, వారిని ప్రేమించడం ద్వారా మీ ప్రకంపనను పెంచుకునే అవకాశం ఉందని గుర్తించండి. మీరు మీ ప్రేమ ద్వారాలను తెరిచినట్లయితే, మీ చుట్టూతా ఉన్న అందమైన ప్రపంచం మీకు అనుభవంలోకి వస్తుంది. మీతో సమానమైన ప్రకంపనలో ఉన్న వస్తువులను, జనాల్ని మీరు ఆకర్షిస్తారు. ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంది. దీని మూలంగా మీ చుట్టూతా ఉండే పరిస్థితులు, సంఘటనలు, జనాలు, వస్తువులను మీ ప్రకంపనకు అనుకూలంగా మీరు ఆకర్షిస్తారు. ఇతరులను ప్రేమించగలగడం అనేది ఒక గొప్ప వరం. ఇతరులను ప్రేమించడం ద్వారా మీ ప్రకంపనను పెంచుకుని ఇంతకన్నా మంచి విషయాలను ఆకర్షిస్తారు. మిమ్మల్ని ప్రేమించే వారికన్నా మీరు కరెక్ట్‌గాను లేక ఎక్కువగా ఉన్నట్లు అనుకుంటారు. మీరు మంచి వ్యక్తులుగా ఉండటం అనేది మీరు ఆధ్యాత్మికంగా ఎదగడం వల్లనే అనుకుంటారు. అందరి యొక్క పూర్ణాత్మలు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే భూమి మీద ఎవరికి వారు తమ పూర్ణాత్మలను చూపించగలగటంలో తేడా ఉంటుంది. నాలాగా నా భర్త లేదా భార్య ధ్యానం చేయరు, సరియైన ఆహారం తీసుకోరు, ప్రేమగా, స్థిరత్వంతో తెలివిగా ఉండరు. కాబట్టి నాకన్నా వారు
తక్కువ స్థాయిలో ఉన్నారు అని మీరనుకుంటారు. మీరు మీ సహచారిణి లేదా సహచరునితో కలిసి ఉంటున్నారంటే వారికి మీకు ఒకే ప్రకంపన ఉందని అర్థం. మీకు మీ చేత ఆకర్షించబడే స్నేహితులకు, ప్రియమైన వారికి ఆత్మ పరిణితి అనుభవాలు ఒకేలా ఉంటాయి. కొన్ని విషయాలలో మీకన్నా వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందిన వారై ఉండవచ్చు. లేక కొన్ని విషయాలలో మీరు వారికన్నా అభివృద్ధి చెంది ఉండవచ్చు. మీ ప్రకంపన పెరిగే కొద్దీ అభివృద్ధిలో ఒకే పాయింట్ దగ్గర ఉండరు. ఇలా జరిగితే బహుశా మీరు వారితో వేరవుతారు. మీ ప్రకంపన ఎవరితో మ్యాచ్ అవుతే వాళ్ళతోనే మీరుంటారనమాట. మీ ప్రకంపన పెరిగిందనుకోండి మీ ఫ్రెండ్స్ దానికంటే, మీరు కొత్త ఫ్రెండ్స్‌ని ఆకర్షిస్తారు. ఈ పాత ఫ్రెండ్స్‌తో ఏమి విరోధం రాదు గానీ, మెల్లమెల్లగా దూరం అయిపోతారు వాళ్ళు. అయితే మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళు మీతో సమానమని భావించండి. వాళ్ళ ప్రవర్తన ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిలా ఉండనప్పటికీ, మీరు వారితో మంచిగా ఉండండి. మీరు వారికన్నా ఎక్కువగా లేకపోతే కరెక్ట్‌గా ఉన్నామని భావించినప్పుడు మీ ప్రకంపన తగ్గుతుంది. మీ శక్తి కుదించబడుతుంది. మీ హృదయం మూసివేయబడుతుంది. మీ యొక్క ప్రకంపనను పెంచడం ద్వారా మీ సంబంధ బాంధవ్యాల్లో మార్పు వస్తుంది. మీకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మీ వైబ్రేషన్‌కి ఆకర్షించబడతాయి. మీ వైబ్రేషన్‌కి మారినప్పుడు మీ మీ మీరు ఆ వస్తువులను అమ్మటం గాని, పోగొట్టుకోవటం కానీ, లేక కొత్త వస్తువులను కొనడం గాని జరుగుతుంది. మిమ్మల్ని మీరు దగ్గరగా చూసినప్పుడు, మీరు ధరించిన వస్త్రాలు బాగా లేవని భావించినప్పుడు, కొత్త వాటిని కోరుకుంటారు. మీరు కొత్త ఇంటికి, కొత్త ఊరికి వెళ్తే వెళ్ళవచ్చు. మీ వైబ్రేషన్ మారి పెరిగిందనుకోండి మీ వైబ్రేషన్, మీ దగ్గర ఉన్న వస్తువులు ఇంకా మీకు వాడబుద్దవ్వదు. ఎందుకంటే అవి ఇంకా పాత వైబ్రేషన్‌లో ఉండిపోయాయన్నమాట. కాబట్టి కొత్త వస్తువుల్ని కొనడం గానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం గానీ, కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, ఇలా కూడా మీకనిపించవచ్చు. అది కూడా కరెక్టే. పెరిగిన వైబ్రేషన్ మీ వ్యక్తిత్వాన్ని మార్చివేస్తుంది. మీరు మీ గుర్తింపును మార్చుకుంటారు. మీ పాత వ్యక్తిత్వాన్ని గుర్తు చేసే విషయాలన్నీ మారతాయి. ఉదాహరణకు మీ పర్స్ పోగొట్టుకోవడం, దానిలో మీ లైసెన్స్ లేక మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నారనుకోండి. అప్పుడు మీకేమవుతుంది? కొత్త ఐడెంటిటీ వస్తుందన్నమాట. అంటే మీ పెరిగిన వైబ్రేషన్‌కి తగ్గ ఐడెంటిటీ కార్డ్ మీ దగ్గరకొస్తుంది. మీ చుట్టూతా ఉన్న వస్తువులన్నీ పనిచేయకపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మన ఎలక్ట్రానిక్స్ అన్నమాట. మీ ప్రకంపనలోని మార్పుకు ఎలక్ట్రికల్ వస్తువులు సులభంగా పగిలిపోతాయి. మీ ఆధ్యాత్మిక పెరుగుదల మీ యొక్క అయస్కాంత శక్తి క్షేత్రం మీద పనిచేస్తుంది. ఒకేసారి చాలా ఎలక్ట్రికల్ వస్తువులు పనిచేయకపోవడం చూస్తారు. మీ వస్తువులన్నిటికీ కొత్త కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా అవి బ్రేక్ అవ్వకుండా చూడవచ్చు. అంటే మీతో వాటిల్ని మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీరు కొత్తగా ఏదైనా వస్తువుని కొన్నారనుకోండి, చాలా ముచ్చట పడి దాన్ని చూసుకుంటారు కదా! చాలా ప్రేమగా దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పి చూసుకోవడము, అలా చేస్తాం కదా! అలాగే ఈ వస్తువులకు కూడా మీరు ఒక గదిలోకి వెళ్లి ఎక్కడైతే ఆ వస్తువులు పాడవుతున్నాయో వాటిలకి ప్రేమను పంపించి, వాటిలకి మీరు హృదయపూర్వకంగా మీకు పని చేసి ఇప్పటి వరకు ఎంతో హెల్ప్ చేసినందుకు వాటిలకి థాంక్స్ చెప్పండి. ఆ వస్తువులన్నిటికీ కాంతిని పంపించండి. మీ కొత్త ప్రకంపనకు అది మళ్ళీ అనుసంధానం అవుతుంది. మీ హైయర్ వైబ్రేషన్స్‌కి మళ్ళీ అవి కనెక్ట్ అవుతాయన్నమాట. లేకపోతే పాడైపోతూ ఉంటాయి. మీ శక్తిని మీరు ఉన్నత ప్రకంపనకు తెచ్చినప్పుడు, మీ చుట్టూతా ఉన్న వాతావరణానికి కూడా వైబ్రేటరీ టోన్స్ సెట్ చేయాలి. ఇతరులు సహాయం చేయరు. కానీ మీరే దానిని తెచ్చుకోవాలి. ఎల్లప్పుడూ ప్రేమతో ప్రశాంతంగా, ఫోకస్డ్‌గా ఉండే వ్యక్తుల చుట్టూతా మీరు ఉన్నట్లు కొంత సమయం ఆలోచించండి. నిన్న మనము ఒక మెడిటేషన్ చేశాం కదా! దానిలో ఏంటంటే మనం ఒక గుడి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నత జీవులు ఉన్నారు మన చుట్టూతా.
వాళ్ళు ఎప్పుడు మానవాళికి ప్రేమను, కాంతిని పంపిస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్లి మనం కూర్చుని వాళ్ళ ద్వారా ప్రేమను స్వీకరించడం నేర్చుకున్నాం కదా! ఇది కూడా అదే అన్నమాట. మనము మన వైబ్రేషన్‌ని పెంచుకోవడానికి, ఎప్పుడూ ప్రేమగా, ప్రశాంతంగా ఉండడానికి మీ చుట్టూతా ఇలా హయ్యర్ బీయింగ్స్ ఉన్నారని విజువలైజ్ చేసుకోండి. అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ప్రేమను, కాంతిని స్వీకరించడం ద్వారా మనం ఇంకా ప్రేమమయంగా, ప్రశాంతంగా, ఫోకస్డ్‌గా ఉంటాము. మీ పూర్ణాత్మ ప్రేమ స్థితిలో ఉంటుంది. ఎప్పుడు మీరు ప్రేమతోనూ, దయతోనూ, క్షమించే గుణాన్ని కలిగి ఇతరులతో ఉంటారు. మీరు మీ పూర్ణాత్మకు చెందినవారు. మీ జీవితంలో ప్రతి దానిని ప్రేమించండి. అంటే ప్రతి ఫీలింగ్‌ని, ప్రతి ఆలోచనను, మీరు చేసే ప్రతి పనిని. మీరు అందమైన ప్రేమజీవిగా ఎదగడానికి, పరివర్తన చెందడానికి మీకు తెలిసినంతలో మీరు బాగా చేస్తున్నానని అనుకోండి. ఓకే మాస్టర్స్. మనం ప్రతి దాన్ని ప్రేమతో చూడాలి. ప్రతి మనిషిని ప్రేమతో చూడాలి. ప్రతి ఆలోచనని ప్రేమతో చూడాలి. ప్రతి భావాన్ని మనకి కలుగుతున్న ఎమోషన్స్‌ని కూడా ప్రేమతో చూడాలి. ప్రతి దానికి ప్రేమను పంపించుకుంటూ ఉంటే మనం ప్రేమ జీవిగా ఎదిగి మన పూర్ణాత్మగా ఎదుగుతాము. థాంక్ యూ.